చూస్తున్నాం ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖపై వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమంటూ తీర్మానం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. నిన్న మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిన సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అటు నిన్న మేడిగడ్డలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటూ సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత పెరగనుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు లైవ్ లో. నరేష్, అప్డేట్స్ ఏంటి ఈరోజు అసెంబ్లీలో ఈ వాటర్ వార్ అంటే దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది, గత ప్రభుత్వ హయాంలో నీటి వృధా కావచ్చు, ప్రాజెక్టుల విధ్వంసం కావచ్చు, ఏ విధంగా జరిగాయనే దానికి సంబంధించి పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ ఇచ్చి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ఇటు అసెంబ్లీతో పాటు అటు శాసన మండలి కూడా ప్రారంభం కాబోతుంది. ఈరోజు ఖచ్చితంగా అసెంబ్లీ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన, ఇటు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నల్గొండ సభతో ఇరు పక్షాలు ఒక రకంగా తెలంగాణలో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. పార్లమెంట్ ఎన్నికలకు 2 నెలల ముందే ఈ వాతావరణం అంతా కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. నిజానికి ఈ సమావేశాలన్నీ కూడా బడ్జెట్ మీద సమావేశం, ఈ బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద నిజానికి చర్చ జరగాల్సిన పరిస్థితి. ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిజానికి ఆ బడ్జెట్ పద్ధతుల మీద ఇరుపక్షాలు చర్చిస్తే సహజంగానే. అయితే ఇది అనూహ్యంగా నీటి పంపకాలకు సంబంధించి నీటి ఏదైతే కృష్ణా జలాలు ఉన్నాయో ఆ అంశం మీదనే పూర్తిగా అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా కృష్ణా జలాల చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి. నిజానికి 3వ రోజు అసెంబ్లీ ఏదైతే అసెంబ్లీలో కృష్ణా జలాల మీద ఒక తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని కూడా పాస్ చేసుకుంది. ఏదంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నదీ జలాల పంపకాలను ఇచ్చేది లేదంటూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి అటు ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు ఇతర సభ్యులు కూడా మద్దతు పలికిన పరిస్థితి. సో నిన్న మేడిగడ్డకు వెళ్లిన ప్రభుత్వం ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకుని అటు సిపిఐ ఎంఐఎం ఎమ్మెల్యేలను కూడా తీసుకుని అధికార పక్షం ముఖ్యమంత్రి స్వయంగా మేడిగడ్డకి వెళ్లి అక్కడ ఏదైతే మేడిగడ్డ కుంగిపోవడాన్ని పూర్తిగా పరిశీలించి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చూపించిన పరిస్థితి. కొంత మేడిగడ్డ నిన్నటి వరకు మేడిగడ్డ కుంగింది, కొంత నష్టమే జరిగిందని చెప్పి తెలంగాణ సమాజానికి బయట ప్రపంచానికి తెలిసినప్పటికీ కూడా నిన్న జరిగిన ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పూర్తి స్థాయిలో మేడిగడ్డ నష్టపోయింది. ఏదైతే పూర్తిగా పగుళ్ళు వచ్చాయి, దాదాపుగా ప్రాజెక్ట్ ఇంతా కూడా పనికి రాకుండా పోయిందనేది ప్రభుత్వం వాదన. సో దీనికి కౌంటర్గా నిన్న నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ తీవ్ర విమర్శలు ప్రభుత్వం టార్గెట్గా చేశారు. ఏదైతే గతంలో నాగార్జున సాగర్ కూడా కుంగిపోయింది, మూసీ నది మూసుకుపోయింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్వయంగా మేడిగడ్డకి వెళ్ళడానికి తీవ్రంగా తప్పుపట్టారు. ఒకవేళ మేడిగడ్డ కుంగి నష్టపోతే దాన్ని సరిచేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి తప్ప దాన్ని రాజకీయం చేయడం సరైనది కాదు అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ నుంచి కౌంటర్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిన్న మేడిగడ్డకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు జరగబోతున్న సమావేశాల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక శ్వేతపత్రం గత 10 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవేవి కట్టారు, ఎంత ఖర్చు అయ్యాయి, ఎంత ఆయుకట్టుకు నీళ్లు ఇచ్చారు అనే అంశం మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వస్తుంది. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తాము, ఈ శ్వేతపత్రం మీద ఎవరికి ఎంత సమయం కావాలో అంత సమయం ఇస్తాము, పూర్తి స్థాయిలో చర్చిస్తామంటూ కూడా స్వయంగా ఈ సమావేశాల కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు అటు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన సభ్యుల మధ్య మాత్రం ఖచ్చితంగా వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిగా ఇది బడ్జెట్ సమావేశాలు అయినప్పటికీ కూడా ఈ సమావేశాలన్నీ కూడా నీటి జలాల చుట్టే తిరుగుతున్నాయి. ఆ అంశం మీదనే పూర్తి స్థాయిలో సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరుగుతుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఏదైతే అధికార పక్షాన్ని ఏదైతే మంత్రి శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత అటు ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా సమయం ఇస్తారు కాబట్టి ఆ అంశం మీద అందరూ తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి కూడా దీని మీద మాట్లాడే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ రోజైతే అసెంబ్లీ సమావేశాలు కృష్ణా జలాల మీద వాడివేడిగా చర్చ